దేవుని వాక్యాన్ని గైకొనడానికి. శ్రమ లేదా? ఉన్నది. టార్చర్ ఉంది. విలియం కేరీ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయనకి ఎటువంటి శ్రమలు కలగలేదంటారా? భయంకరమైన శ్రమలు. రాగానే కొంతకాలానికి కొడుకు చచ్చిపోయాడు. కొడుకు చచ్చిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆ సంఘటనను బట్టి భార్య పిచ్చిదైపోయింది. కష్టపడి తర్జమా చేసిన బైబుల్ ఎవడో తగులబెట్టేశాడు. మళ్ళీ మొదటి నుంచి మళ్ళా తర్జమా చేయాల్సి వచ్చింది. శ్రమ లేకుండా వాక్యాన్ని స్ప్రెడ్ చేయలేకపోయారు వాళ్ళు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మనం ఆ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాం దేవుని వాక్యాన్ని. ఫస్ట్ గైకొనడం ముఖ్యం. గైకొంటే ఆ వాక్యాన్ని ఎరగననకుండా, లేకపోతే ఆ యేసుని ఎరగననకుండా దేవుని కొరకు స్ట్రాంగ్ గా నిలబడే అవకాశం దొరుకుతుంది. లోపల ఏముండాలా? వాక్యం ఉండాలా? ఏముండాలా? వాక్యం ఉంటే స్ట్రాంగ్ గా నిలబడతాం దేవుని కొరకు.